దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 1, 10, 11. ఆభరణముల చేత 10, 9, 10 చదవండి. అయితే 9 చదువు, 9, 10. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠస్వరమును శోభిల్లుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరమగీతముల గ్రంథములో ఈ 9, 10 వచనాలు మనం చదివాం కదా. ఇది మనకి ఏమర్థమవుతుంది అంటే కనుక, ఈ ప్రియుడు తన ప్రియాన్ని ఎలా పోలుస్తున్నాడంటే ఫరో యొక్క గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తూ ఉన్నాడు. అలాగే చెక్కెలను, అలాగే కంఠములను, ఆభరణలతో అలంకరిస్తానని పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే సొలొమోను, షోలమతి అనే మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. కానీ వాస్తవంగా అయితే దీన్ని మనం ఆత్మీయంగా మనం చూస్తే యేసు ప్రభువారు అలాగే సంగమునకు సూచనగా ఉంటుంది. హల్లెలూయా. మామూలుగా అయితే ఇది ఒక ప్రేమ గీతం. పరమగీతం అనేది ఒక ప్రేమ గీతం, ఒక ప్రియుడు ప్రియురాలకు రాసినట్లుగా ఉంటుంది ఇదంతా అర్థం. అయితే కానీ ఇది ఆత్మీయ కోణంలో మనం చదువుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఎలా కనబడుతుంది అంటే కనుక, దేవుడు సంగమును ఎలా పోలుస్తున్నాడు? ఫరో యొక్క గుర్రములతో. అంతే కదా. రథము యొక్క గుర్రములు అనుకుందాం. రథాశ్వములు అంటే ఏంటి? రథము యొక్క గుర్రములు. ఏంటి ఫరో యొక్క గుర్రంతో పోల్చడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఆ గుర్రములతో పోల్చాడు? ఏమండి, దేవుడు తన సంగమును ఎందుకు అలా పోల్చాడు? ఫరో యొక్క గుర్రముల యొక్క ఆ రథములు లాగే గుర్రాలు అనుకోవచ్చు, రథాశ్వములు అనుకుందాం. వాటి ప్రత్యేకత ఏమిటి అసలు? గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలోనంట ఫరో యొక్క రథములు కానీ గుర్రాలకు కానీ చాలా ప్రత్యేకత ఉండేది. వారి రథములు కూడా చాలా బలిష్టమైనవి, గుర్రాలు కూడా చాలా శ్రేష్టమైన గుర్రాలు ఉండేయంట వాళ్ళ దగ్గర. అందుకే సొలొమోను గుర్రాల కోసం ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఐగుప్తుకు వెళ్ళాడు కదా గుర్రాల కోసం. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు గుర్రాలు తెచ్చుకోద్దామని. ఎందుకని వెళ్ళాడు అంటే ఆ గుర్రములు చాలా బలమైనవి, శ్రేష్టమైనవి, గొప్పవని. అందుకని గుర్రాల కోసం ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడికి పోయాడంట. అందుకే ఆ ఫరో యొక్క గుర్రాలను చూసినవాడు కాబట్టి తన ప్రియురాల్ని సొలొమోను ఎలా పోలుస్తున్నాడంటే ఫరో యొక్క, దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక మనిషికి దేని మీద ఎక్కువ మక్కువ ఉంటే వాటి ప్రకారంగానే పోలుస్తూ ఉంటారు ఎక్కువగా. అవునా కదా? ఏ రంగంలో ఉన్నవాళ్ళు, ఏ ఇష్టంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా వాటి ద్వారానే ఏం చేస్తారు? పోలుస్తూ ఉంటారు ప్రతి వారిని కూడా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ సొలొమోనుకి ఎక్కువ ఏమి ఇష్టం అంట? గుర్రాలు ఇష్టం. అందుకే గుర్రాలను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు? అందుకే ఇప్పుడు తన ప్రియురాలను ఎలా పోలుస్తున్నాడంట? ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడ 9, నా ప్రియురాలా ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తున్నాను. ఎలా పోలుస్తున్నాడంట అంటే ఆవిడని దేనితో సమానంగా పోలుస్తున్నాడంట అంటే తన ప్రియురాలు యొక్క సమానమైన హోదా ఎవరికి ఉందని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ప్రియురాలంటే బాగా ఇష్టం. మరి అంత ఇష్టము ఆవిడలో ఉన్న విధానాన్ని ఎవరితో పోలుస్తున్నాడు? ఫరో యొక్క గుర్రముతో. అంటే ఫరో యొక్క గుర్రము యొక్క విలువ లేదా శ్రేష్టత ఎంత లేకపోతే దాంతో పోలుస్తాడు? ఈరోజు సంఘముకి కూడా గుర్రంతో ఎందుకు అలా పోలుస్తున్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాటలు. అయితే ఫరో యొక్క గుర్రముకున్న కొన్ని ప్రత్యేకతలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిగా చూడండి, వాక్యంలో మనం నేర్చుకుందాం. మొదటిగా ఎంపిక చేయబడిన గుర్రం. ఫరో యొక్క రథాశ్వముకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకతలో ఒకటి ఎంపిక చేయబడిన గుర్రం ఇది. ఫరో రథానికి ప్రతి గుర్రాన్ని తీసుకోడు. రథము లాగాలంటే ఆర్డినరీ గుర్రాలు సరిపోవు. ఆర్డినరీ గుర్రాలు
సరిపోవు. రథమును లాగడానికి చాలా ఉండాలి. ఏంటంటే ఉత్తమమైనది, బలమైనది, రథాన్ని లాగగలిగిన బలమైన గుర్రాలను ఎంపిక చేస్తారు. చూడండి, ఒక రథమును లాగాలి అంటే గనక, ఇప్పుడు రాజుగారు ఎందులో ఉంటాడు? రథములో కూర్చుంటాడు. ఆ రథము చాలా బరువుగా ఉంటుంది, చాలా గంభీరంగా కూడా ఉంటుంది. ఆ రథమును లాగడం అనేది ఒక మనిషిని గుర్రం మీద ఎక్కించగలడం సులువే, కానీ రథము లాగాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకని ఎలా పడితే అలాంటి గుర్రాల ద్వారా రథములు లాగించరు. ఇప్పుడు రథములు లాగడానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్రాలను ఎంపిక చేయబడతాయి. ఇక్కడ మనం గమనిస్తే ఎలాంటి గుర్రాలంట? ఉత్తమమైనది, బలమైనది, రథాన్ని లాగగలిగిన గుర్రాలనే ఎంపిక చేస్తారు అని రాయబడి ఉంది. అదేవిధంగా దేవుడు కూడా తన ప్రజలుగా ఉండడానికి, తన బిడ్డలుగా ఉండడానికి, తన రాజ్యములో ఉండడానికి, చూడండి, తన బిడ్డలుగా ఉండడానికి, తన ప్రజలుగా ఉండడానికి, తన రాజ్యములో ఉండడానికి దేవుడు కూడా తన ప్రజలను ఎంపిక చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రథస్వామి ఎలాగ ఎంపిక చేయబడుతుందో రథము లాగడానికి, అలాగే దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన ప్రజలుగా చేసుకోవడానికి, పరలోక రాజ్యంలో తన బిడ్డలుగా ఉంచుకోవడానికి కూడా ప్రభు ఎంపిక చేస్తాడు. ఉదాహరణకు ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే పేతురు మొదటి పత్రిక 2:9 మనం కనబడుతుంది. ఆ వచనాన్ని చదవండి. మొదటి పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మిమ్మల్ని పిలిచిన, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడు చెప్పండి? చూడండి, ఎలాగ ఎంపిక చేశాడంట ప్రభు. మనను చీకటిలో ఉన్నాం, లోకములో ఉన్న వారందరూ కూడా చీకటిలో ఉన్నవారే, పాపములో ఉన్నవారే. అలాంటి మనలను దేవుడు ఏం చేశాడు? ఎంపిక చేసుకొని పిలిచాడు మనల్ని. అవునా కదా? మనందరినీ ఆయన ఎంపిక చేసుకున్నాడు, పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలిచాడు? ఇక్కడ 4 గొప్ప గుర్తింపులు దేవుడిస్తున్నాడు. పిలిచిన వారి యొక్క గుర్తింపులు ఏమిటంట? 1, ఏర్పరచబడిన వంశము. మనందరం ఎవరు? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు దేవుడిని ఏర్పరచుకోవాలా, గుర్తుపెట్టుకోండి. దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. 1, మనము దేవుని చేత ఎంపిక చేయబడ్డాం, అంటే ఏర్పరచబడ్డాం. 2, రాజులైన యాజక సమూహము. రెండవ గుర్తింపు ఏంటో తెలుసా మనకి? రాజులైన యాజక సమూహము. 3వ గుర్తింపు ఏంటో తెలుసా? పరిశుద్ధ జనము. మనం ఎవరు అంట? 4 దేవుని సొత్తైన ప్రజలము. 4 ఐడెంటిటీలు ఉన్నాయి మనకి. 4 గుర్తింపులు దేవుడు ఇస్తున్నాడు మనకి ఇక్కడ. హల్లెలూయా. నీ గుర్తింపు ఏంటంటే 4 చెప్పండి ఎవరైనా అడిగితే. అసలు సిసలైన గుర్తింపు దేవుని దగ్గర మనకున్న గుర్తింపు ఇది. గుర్తింపు దేవుని దగ్గర గుర్తింపు మనకి. దేవుడు మనకు గుర్తించాడు. అందుకే చీకటిలో ఉన్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నిన్ను పిలిచాడంటే నిన్ను ఏర్పరచబడిన వంశముగా చేయడానికి, రాజులైన యాజక సమూహంగా చేయడానికి, పరిశుద్ధ జనముగా మిమ్మల్ని చేయడానికి, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక యాదృచ్ఛితంగా ఎంపిక చేయబడిన వారు కాదు. దేవుడు కావాలనే ఎంపిక చేసుకున్నాడు. ఎలాగైతే ఫరో రథముకి యొక్క గుర్రములు ఎలాగ ఎంపిక చేయబడతాయో అలాగే దేవుడు ఈ లోకములో నుంచి ఆయన మనలను ఎంపిక చేసుకున్నాడు. అది సంతోషించవలసిన విషయం. దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడంటే సంతోషమా కాదా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరో నన్ను గుర్తించట్లేదు, ఎవరో నాకు విలువనివ్వట్లేదు అని మాటలు మానేయండి. ఇంకా మాటలు. దేవుడే నిన్ను గుర్తించాడు, దేవుడే నీకు విలువనిస్తున్నాడు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు.
ఇంకా మనుషుల గురించి ఎందుకు ఆలోచన చేస్తారు నాకు అర్థం కాదు. అవునా కాదా? ఎవరు గుర్తించారు నిన్ను? ఎవరు నీకు విలువనిచ్చారు? ఎవరు నీకు పిలిచారు? ఎవరు ఏర్పరచుకున్నాడు? ఎవరు ఎంపిక చేసుకున్నారు? దేవుడే. అందుకే చూడండి, యోహాను సువార్త 15:16 ఒక మాట ఉంది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటుని అంటాడు అక్కడ. హల్లెలూయా. దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు, కానీ మనం దేవునిని ఏర్పరచుకోవాలా. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఏర్పరచుకోవాలా మొదట. అవునా కాదా చెప్పండి? పిలిచింది ఎవరో? దేవుడే. ఎంపిక చేసుకుంది ఎవరో? ఏర్పరచుకుంది ఎవరో? ఏర్పరచుకున్న దేవుడు. నీతిమంతుడిగా చేసేది ఎవరో? నీతిమంతుడిగా చేసిన తర్వాత ఘనపరిచేది ఎవరో? దేవునికి స్తోత్రం. రోమపత్రికలో ఉంది కదా, అవునా? ఆయన పిలిచిన వారిని నిర్ణయిస్తాడంట, నిర్ణయించిన వారిని నీతిమంతుడిగా చేస్తాడంట, నీతిమంతుడిగా చేసిన వారిని ఘనపరుస్తాడంట దేవుడు. రోమపత్రికలో ఉన్న మాట మనం చదివించాను మీకు, అవునా కాదు? చూడండి, రోమపత్రిక తీయండి. చూడండి, 8వ అధ్యాయం 30 చదవమ్మా. 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచాడంట. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడంట. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఎవరిని ముందుగా దేవుడు నిర్ణయించుకున్నాడో వాళ్ళనే పిలిచాడు. ఏదో నోట్లో గబుక్కుని వచ్చేసిన మాట కాదు ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఏదో సరదాగా పిలిచిన మాట అంతకంటే కాదు. కొంతమంది మాట్లాడతాం కదా, గబుక్కుని అనేసాను, అలాంటివి కాదు ఇక్కడ. దేవుడంట, పౌలు అంటున్నాడు, దేవుడు ముందుగానే మనల్ని ఏం చేసుకున్నాడంట? అమ్మ చెప్పండి. మీ అందరినీ దేవుడు ముందుగానే నిర్ణయించుకొని ఉన్నాడు. దేని కొరకు నిర్ణయించుకున్నాడు? తన బిడ్డలుగా ఉండడానికి, తన ప్రజలుగా ఉండడానికి, పరలోక రాజ్యములో తనతో ఉండడానికి దేవుడు ముందుగానే మనందరినీ ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు కాబట్టి పిలిచాడు. ఎంతోమంది లేరా ఇక్కడ కాలనీలో? ఉన్నారు లేదా? కానీ ఎంతోమందికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడా లేదా? దేవునికి స్తోత్రము కలుగునుగా. అది ఒకటే ఒక ఉద్దేశము, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, పౌలు ఎప్పుడైనా దేవుడిని ఎంపిక చేసుకున్నాడా? పౌలు యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అసలు? ఏమండి, క్రైస్తవులను, యూదులను కాదు, క్రైస్తవుని హింసించడం. కానీ పౌలుని ఎవరు ఎంపిక చేసుకున్నారు? దేవుడు ఎంపిక చేసుకున్న పని కొరకు. కానీ పౌలేమో క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కలను చంపాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళని చెరసాలు వేయాలనేది పౌలు ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం అలా కాదు. నా నామము నిమిత్తము ఇతను ఎన్నో హింసలు పడాలి, ఎన్నో శ్రమలు అనుభవించాలి, అలాగే నా నామము నిమిత్తము ఇతను రాజుల ఎదుట కూడా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌల్ని ఎవరు ఎంపిక చేసుకున్నాడు చెప్పండి? దేవుడే ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, నన్ను ఎంపిక చేసుకుంది దేవుడు. హల్లెలూయా. నన్ను ఏర్పరచుకుంది దేవుడు. నా పక్షంగా దేవునికి ప్రణాళిక ఉంది అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగ మనం ఉండగలగాలి. రెండవది మాట మనం నేర్చుకుంటే, మొదటిగా ఎంపిక చేయబడిన గుర్రం, రెండవదిగా యజమానికి చెందిన గుర్రం. అది రథాశ్వం ఎలాంటిదంట? అంటే రాజుగారికి చెందిన గుర్రం. అది ఏ పడితే ఆ గుర్రాలు కుదరవు. ఒక ఉదాహరణకు మాట చెప్తా. ఇప్పుడు యూదులందరినీ కూడా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే, యూదులందరినీ చంపడానికి ఒక మరణ శాసనాన్ని రాయించారు, దాన్ని ముద్ర వేశారు. వాటిని కొన్ని రథముల ద్వారా ఆ రౌతులకు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మొర్దెకై ద్వారా రాజుగారికి కనువిప్పు కలిగిన తర్వాత మొర్దెకై ఒక శాసనాన్ని రాయించాడు. అది మరణ శాసనం అయితే ఇది రక్షణ శాసనం.
అది రాయించిన చాలా రోజుల తర్వాత ఇది రాయించారు. ఇప్పుడు ఇది తర్వాత వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరణ శాసనం ఉంది, ముందు వెళ్ళిపోయింది అనుకోండి, మరణించిన తర్వాత ఈ రక్షణ శాసనం వెళ్ళినా ఏం ఉపయోగం? అవునా? చనిపోయిన తర్వాత ఇంకేం కాపాడతారు ఎవరైనా? ఏ ఆజ్ఞించిన ఉపయోగం లేదు కదా, బ్రతికి ఉన్నప్పుడే కదా ఏదైనా. ఇప్పుడు ఈ మరణ శాసనం ముందు వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత ఈ రక్షణ శాసనం వచ్చింది అనుకోండి, ఏ ప్రయోజనం లేదు. అందుకే ఏం చేశారంట, రాజుగారి యొక్క బేజ అశ్వములను పంపించి దాని ద్వారా వాటికంటే ముందు ఈ శాసనం వెళ్ళేలాగా చేశాడంట రాజు. దేవునికి స్తోత్రం. అంటే రాజుగారి యొక్క స్పెషల్ గుర్రాలు అయ్యి. ఏ గుర్రాలు? ఇప్పుడు సాధారణ గుర్రాలతో పంపించారు ఫస్ట్, ఇప్పుడు వాటికంటే ముందు వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ప్రయోజనం లేదు, ఆ శాసనానికి విలువ లేదు. ఇంకా చనిపోయిన తర్వాత ఏ శాసనం వస్తే ఉపయోగం ఏముంది అక్కడ? అందుకే ఇప్పుడు ఇప్పుడు మరణ శాసనం కంటే రక్షణ శాసనం ముందెళ్ళింది అనుకోండి. ఏమండి, కొంతమంది చూడండి, ఇప్పుడు అరెస్ట్ చేసే కంటే ముందు బెయిలు. చాలా దాంట్లో చూసాంగా, ఇప్పుడు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ముందుగానే ముందస్తు బెయిల్ ఉంటుంది. ఏముంటుంది? మా అందరూ చూడండి, ఇక్కడే ఉన్నారు అందరూ, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సినిమాలో చూసామో లేదా మనం? చూడండి, పోలీసు అరెస్ట్ వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్తే వీళ్ళు ముందుగానే ఇదిగో బెయిలు, దాన్ని ఏదో అంటారు, నోటి తిరగట్లా, ఏదో బెయిలు. ఏం బెయిల్? అది బెయిలే, దానికి ఇంకో పేరు ఉంటుంది, ఎదరా ఏంటి అరెస్ట్ వారెంట్ అనేది పోలీసులు ఇస్తారు. వీళ్ళు ఇచ్చే బెయిల్కి లాయర్ ముందుగానే వీళ్ళ దగ్గర లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని ఉంచుకుంటారు. ఇదిగో అరెస్ట్ చేస్తున్నామంటే ఇదిగో బెయిల్ ఉంది నా దగ్గర, అరెస్ట్ చేయడానికి కుదరదు కదా. అంటే చూడండి, ఇప్పుడు ముందుగానే ఇప్పుడు ఈ మరణ శాసనం వచ్చింది, వీళ్ళు చనిపోవాలి, వాళ్ళందరినీ అక్కడ చంపేయాలి, దానికంటే ముందేం రావాలి? ఇదిగో రాజుగారి చేత. ఎందుకంటే ఈ మరణ శాసనాన్ని రాజుగారు ఒకసారి ముద్ర వేస్తే పంపిస్తే దాన్ని మార్చడం అనేది రాజు చేతిలో కూడా ఉండదంట. ఇప్పుడు రాజుగారు ఒక లేఖ మీద రాయించి దాని మీద రాజుగారు ముద్ర వేసిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మార్చడం అనేది రాజు చేతిలో కూడా లేదు. అందుకని ఏం చేశారు, అది మార్చడం కుదరదు కాబట్టి వేరొకటి రాశారు, వేరొక శాస్త్రాన్ని రాసి దానికంటే ఇది ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో రాజుగారి దగ్గర ఉన్న స్పెషల్ గుర్రాలు ఉంటాయి. అదే దానికి అక్కడ బేజస్వని రాయబడి ఉంది. మనం ఏమనుకుంటామంటే స్పెషల్ గుర్రాలు అందాం. ఆ వాటి ద్వారా వాటి ద్వారా మనుషులకి ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఏం చేసినాయి, ఈ గుర్రాలు ఎక్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వెళ్ళిన వాళ్ళకంటే ఇవి ఇంకా ఫాస్ట్గా ముందెళ్ళిపోయి చెప్పాలి, చక్కగా ఈ రాజుగారు చెప్పిన ఈ రెండో ఆజ్ఞ ఇచ్చేశారు. ఇప్పుడు ఏమండి, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఏముంది, రక్షణ శాస్త్రం అనేది ముందుగానే వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయిన తర్వాత అది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాజుగారు మరణించాలని ఇదిగోండి శాస్త్రం అంటే వాళ్ళు అన్నారు, ఇదిగోండి రాజుగారు మరణించి కాదు రక్షణ శాస్త్రాన్ని చూపించారు వాళ్ళు, అంతే, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే స్పెషల్గా ఉంటాయి రాజుగారి దగ్గరికి, మామూలు ఆర్డినరీ గుర్రాలు కాదు, యజమానికి చెందిన గుర్రం. రెండవ మాట మనం నేర్చుకుంటే కనుక, యజమానికి చెందిన గుర్రం, ఫరో గుర్రము, రథపు యొక్క గుర్రము తనకు తానుకు చెందినది కాదు. ఆ గుర్రం ఎవరికి చెందిందంట? రాజుగారికి చెందిన గుర్రము. చెప్పండి, ఎవరికి చెందింది అది? అందుకే చూడండి, ఎప్పుడు కూడా మామూలుగా అయితే సాధారణమైన గుర్రాలు అయితే చాలామంది దగ్గర ఉంటాయి ఉండవా? సైనికుల దగ్గర ఉంటాయి, అలాగే బయట విడిగా గుర్రపు స్వారీలు చేసే వాళ్ళ దగ్గర చాలా గుర్రాలు ఉంటాయి. కానీ రాజుగారి దగ్గర ఉండే గుర్రం స్పెషల్ గుర్రం, అది వేరు, అది రాజుగారికి మాత్రమే చెందిన గుర్రం అయి ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకుంటే కనుక, వాక్యంలో మనం చేసుకుంటే కనుక చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యజమానికి రాజుగారికి చెందిన గుర్రాలయ్యి రథాశ్వాలు ఎవరికి చెందినవి? అమ్మా చెప్పండి.
ఇప్పుడు మనం ఎవరికి చెందిన వాళ్ళం? అవునా కాదా? ఇక్కడ రాయబడిన వాక్యం అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? 6:10 మీ దేహం ఎవరి వలన అనుగ్రహించబడిందంట? దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. ఆలయమై ఉన్నారు కనుక మీరు ఏమై ఉన్నారు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అమ్మ, అందరికీ ఒక అవగాహన రావాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీరు గుర్తించాలి. మీరు ఎవరికి చెందిన వాళ్ళు అంటే దేవునికి చెందిన వాళ్ళు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎవరికి చెందిన వాళ్ళు? దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు. లోకంలో ఉన్నంత వరకు మీరు మీ సొత్తే. మీ ఆలోచన, మీ జ్ఞానం, మీ ఇష్టం అన్నీ ఓకే, ఎలాగైనా నడు, ఎలాగైనా తిరుగు, ఓకే. కానీ ప్రభువులకు వచ్చిన తర్వాత, ప్రభు నిన్ను విలువ పెట్టి కొనిన తర్వాత నీకెంత మాత్రము నీ మీద అధికారం లేదు. ఉందా? ఎందుకని? మనం ఎవరు కొన్నారు మనల్ని? దేవుడు కొనుక్కున్నాడు మనల్ని. తను విలువ పెట్టుకొని కొనుక్కున్నాడు. అంటే మన మీద పూర్తిగా, మన మీద ఫుల్ అధికారం ఎవరికి ఉందంటే యేసయ్యకే ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. యేసయ్యకే ఉందని గుర్తించినప్పటికీ కూడా నీ పనులు నువ్వే చేసుకున్నారుగా. ఆల్రెడీ ఇంకొక వారం ఉంది ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. మనకి వచ్చే ఆదివారంతో అయిపోవు, తర్వాత గురువారంతో అవుతాయి. కాబట్టి ఇంకా వారం ప్రార్థనలు ఈ వారం అంతా ఉంటాయి, అంతే కదా. 11 రోజులు ఉన్నాయి, అయిపోయినాయి. అవునా? మరి మీరు దేవుని సొత్తు అని చెప్పుకొని, మరి మీరు దేవుని సొత్తు అని దేవుని రాకుండా మీ పనులు మీరే చేసుకుంటే ఇంక దేవుని సొత్తు ఏముంది అక్కడ? ఒక దైవజనుడు అన్నాడు, బిజీ అనేది బిజీగా ఉండొచ్చు కానీ దేవుని సన్నిధిని మించిన బిజీ ఉండకూడదు నీకు అన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి దానికంటే బిజీ ఉండకూడదు నువ్వు. ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ప్రభుకి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు మరి దేవునికి సమయం ఇవ్వకపోతే అలాగా? నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవునికి అవకాశం ఇవ్వకపోతే అలాగా? నువ్వు దేవుని బిడ్డ వేయి దేవుని సందులో ఉండకపోతే అలాగా? అసలు నువ్వు నీ సొత్తు అయినప్పుడు నువ్వు ఎలాగైనా బ్రతికినా దేవుడు పట్టించుకోడు. కానీ తన సొత్తు అయినప్పుడు, తన విలువ పెట్టి కొన్నప్పుడు, ఏమండి, అదే అపోస్తల కార్యంలో ఉంటుంది. సంఘాన్ని దేవుడు ఎలా సంపాదించాడంట చెప్పండి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట. తన సొంత రక్తం ఇచ్చి సంపాదించాడంట దేవుడు మనల్ని. ఎలాగా అంటే మనం ఎవరి సొత్తు? ఎంత విలువైన వారమో గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆయన సొంత రక్తము నీ కొరకు చిందించిన దేవుడు నీ విషయంలో ఎందుకు అలక్ష్యంగా ఉంటాడు? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు మాటలు మానేయండి. ఎందుకంటే దేవుడు విలువ పెట్టి కొన్నాడు. స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నది నువ్వు నాశనం అయిపోవడానికి కాదు, తన రాజ్యములో ఉండడానికి. హల్లెలూయా. ఊరికే కొనుక్కుంటాడు. ఇప్పుడు ఇది మనం కొనుక్కున్నాము, ఇది పాడైపోతే మనం ఊరుకుంటామా? ఏమండి, ఈ ఫోన్ పాడైపోతే మనం ఊరుకుంటామా? ఒక ఫోనే పాడైపోతే కళ్ళ ముందు మనం ఊరుకోము. అలాంటిది నువ్వు నాశనం అయిపోతే దేవుడు ఎందుకు చూస్తూ ఉంటాడు? నువ్వు దేవుని సొత్తైన ప్రజలైతే, మీరు దేవుడు విలువ పెట్టి కొనబడిన వ్యక్తులైతే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అసలు మొదటగా మనిషికి దేవుడిచ్చిన ఆశీర్వాదమే అది. మొదటగా మనిషితో దేవుడు మాట్లాడిన మాటే అది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, నిందించండి, విస్తరించండి. మనిషిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఎప్పుడు కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. హల్లెలూయా. చూడండి, మనం ఎవరి వాళ్ళం చెప్పండి? మొదటగా ఎంపిక చేయబడిన వారం. చెప్పండి, ఎవరు మనం? దేవుని చేత, మనుషుల చేత కాదు ఎంపిక చేయబడింది. నీకున్న అర్హత, నీకున్న విలువ, నీకున్న గొప్పతనం ఏంటంటే నువ్వు మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాదు, మనుషుల చేత ఎంపిక చేయబడిన వాడు కాదు, నువ్వు దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తివి. గట్టిగా దేవుని స్తోత్రం. రెండవదిగా నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివో తెలుసా? నువ్వు దేవునికి చెందిన వ్యక్తికి. హల్లెలూయా అంటున్నాడు. మీరు నా సొత్తు. ఏమండి, మనకు సంబంధించిన వాళ్ళ జోలికి వస్తే మనం ఊరుకుంటామా?
మనకి సంబంధించిన వాళ్ళు పాడైపోతే మనం చూస్తూ ఉంటామా? మరి దేవుడు ఎలా ఉంటాడండి? దేవుడు ఎలా ఉంటాడు? ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఆయన మన సొత్తు, మన సొంత ప్రాపర్టీ జోలికి ఎవరు వచ్చినా మనం ఊరుకోం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలాగైతే ప్రభు కూడా మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడుకుంటాడండి మనల్ని. ఎందుకంటే మనం ఆయన సొత్తు. అందుకే ఈ దేహంతో మనం ఏం చేయాలంట? దేవునిని ఏం చేయాలన్నాడు? మహిమపరచాలి. దేవునిని మహిమపరిచే విధానంలో మనం ఉండాలి. ఎందుకంటే మనం దేవుని సొత్తు కాబట్టి ఆయన మహిమపరచాలి. మనం ఎప్పుడు కూడా చాలా బిజీ అండి, నాకు కుదరట్లేదండి. దావీదు రాజు అయినప్పటికీ కూడా 3 సార్లు ప్రార్థన చేశాడు, 7 సార్లు ప్రభుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడు అమ్మా చెప్పండి? 3 సార్లు ప్రార్థన చేసేవాడు, రోజుకి 7 సార్లు ప్రభుని స్తుతించేవాడు. ఎవరైనా? రాజు. ఇంకొకరు చెప్పనా? ప్రధానమంత్రి అయిన దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. ఇప్పుడు దానియేలు కంటే రాజుగా దావీదు కంటే మీరు బిజీయా? బిజీ అన్న వాళ్ళ గురించి చెబుతున్నా, బిజీ కాని వాళ్ళ గురించి కాదు. మేము బిజీగా ఉన్న వాళ్ళ గురించి అన్నారు చూడండి, వాళ్ళ గురించి చెప్తున్నాను. దావీదు రాజు గారి కంటే దానియేలు కంటే బిజీనా? నిన్ను కొనుక్కుంది ఎవరు? నువ్వెవరి సొత్తు? మరి ఈ దీంతో ఎవరిని మయంపరచాలి? దేవునికి స్తోత్రము కలుగును. ఈ అవగాహన దేవుడు మీకు ఇచ్చునుగాక. అందుకే నేను జ్ఞానుల వలె సమయాన్ని దేవుని దగ్గర గడపండి. ఏం చేయాలి? జ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని. అజ్ఞానులు ఏం చేస్తారు? ఎక్కువ. సరే, 2 మాటలు మనం నేర్చుకున్నాం. నా శరీరం, మనం ఒకటి అనుకోవాలి, మన శరీరం ఆయనది. గుర్తుపెట్టుకోండి, నీ శరీరం. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. మీ శరీరం ఎవరిది? అది చెప్పాలి. మీ శరీరం, మీ సమయం, మీ ప్రతిభ, మీ జీవితం, మీ భవిష్యత్తు. అవునా? అబ్బా బాగా చెప్పారు, భలే చెప్పారులే. చెప్పిన మాట బాగానే చెప్పారు, మరి అన్నీ పాటిస్తారా? ఏమండి, ఇది బయటికి వెళ్ళంగానే నీ సమయం ఫోన్కి వెళ్ళిపోతుందా? లేకపోతే ఎవరైనా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతుందా? ఎటు వెళ్ళిపోతుంది ఈ సమయం? గుర్తుపెట్టుకోండి, టైం టేబుల్ ఉండాలి. ఏముండాలి? టైం టేబుల్ ఉంటే సమయం వృధా పోదు. గుర్తుపెట్టుకోండి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? టైం టేబుల్. టైం ప్రకారంగా మనం అన్నీ పెట్టుకోవాలి, అప్పుడే ఏది మిస్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, నిజం చెప్తున్నాను. ఇది టైం టేబుల్ ఉంటే నీ సమయం వేస్ట్ అవ్వదు. ఎందుకో చెప్పనా? ఆ సమయానికి నువ్వు పని చేస్తావు కాబట్టి. ఇప్పుడు సమయం లేదనుకోండి, ఆ టైంలో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఆ టైం దేవునికి కనుక కేటాయించుకుంటే ఖచ్చితంగా దేవునికి అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. 2 మాటలు మనం నేర్చుకున్నాం కదా. చూడండి, మూడవదిగా మూడవ మాట, శిక్షణ పొందిన గుర్రం. చెప్పండి. 1, ఎంపిక చేయబడిన గుర్రాలు వాడతారు. 2, ఆ గుర్రం ఎవరికి చెందింది? రాజుగారికి చెందిన గుర్రం అయ్యే ఉండాలి అది. 3వది, శిక్షణ పొందిన గుర్రం. ఎందుకు శిక్షణ? చూద్దాం. వాక్యంలో కాదు, ముందు నీ 3 మాటలు చెప్తా. రాజుగారి యొక్క రథమును లాగే గుర్రానికి శిక్షణ అవసరం. ఎందుకు శిక్షణ? నియంత్రణ ఉండాలి. ఏముండాలి? ఆ గుర్రానికి ఏముండాలి? నియంత్రణ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, 3 సహనం ఉండాలి, ఆజ్ఞ ప్రకారంగా అది వెళ్ళాలి, సరైన సమయంలో అది స్పందించాలి. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు రథానికి గుర్రం ఉంది, అది వెళ్ళే టైంలో దాని ఇష్టమైనసారంగా వెళ్ళిద్దా? చెప్పండి, వెళ్ళిద్దా లేదా? వెళ్ళిద్దా? దానికి ఏముండాలి? కళ్ళెంపెట్ట లాగానే నియంత్రణ ఉండాలి, 2 క్రమశిక్షణ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. అలాగే
రావుతో ఆజ్ఞవంగానే దాని ప్రకారం అది వెళ్ళాలి. తర్వాత సరైన సమయంలో అదేం చేయాలి, స్పందించాలి. ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తారంటే నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ చేయాలంటే దానికి ముందు ఏం కావాలి, శిక్షణ. చెప్పండి, ట్రైనింగ్ అంటాం మన భాషలో. ట్రైనింగ్ లేకపోతే ఏది కూడా, చూడండి, ట్రైనింగ్ ఉంటే సింహం కూడా రింగ్ మాస్టర్ చెప్పినట్లు నడిచిద్ది. అవునా కాదా? మామూలుగా సింహం దగ్గరికి వెళ్ళి మేము అలా చేయంటే ఏం చేసిద్ది, అలా కాదు ఇలా చేస్తానని మళ్ళీ మింగేసిద్ది అది. కానీ అదే ట్రైనింగ్ అయ్యే సింహం దగ్గరికి వెళ్తే అతను ట్రైనింగ్ మాస్టర్ ఉంటాడు కదా, రింగ్ మాస్టర్ అంటారు. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ చేస్తాయి. ఎందుకని? అవును, కోతైనా సింహం అయినా ఏనుగైనా ఏదైనా దానికి ముందుగా ఏమొస్తారంటే శిక్షణ ఇవ్వబట్టి అది చెప్పినట్లుగా నడుచుకుంటుంది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఈ గుర్రాలకు కూడా ఏమిస్తారంటే ముందుగా శిక్షణ ఇస్తారు. ఏమిస్తారండి? శిక్షణ. చెప్పండి, ఏమిస్తారు? శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత దానిని ఏం చేస్తారంటే అప్పుడు ఆ రథములకు వాటిని వాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వాక్యములో మనం చూస్తే గనక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 చదవండి. 12వ అధ్యాయం 5. ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ప్రభు చేయు శిక్షణ ఏం చేయకూడదంట? తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఏం చేశారంట? ఆయన హెచ్చరికను మరచితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నా కుమారుడా, ప్రభు చేసే శిక్షణ మనం ఏం చేయకూడదంట? ప్రభు మనల్ని శిక్షణ ఇస్తాడు కానీ శిక్షించాడు. గుర్తుపెట్టుకోండి, పాపులకు శిక్షిస్తాడు, పరిశుద్ధులను శిక్షణిస్తాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. పాపులను శిక్షిస్తాడు, దుర్మార్గులను శిక్షిస్తాడు దేవుడు. కానీ పరిశుద్ధులను ఏం చేస్తాడు తెలుసా? శిక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేనికైనా ట్రైనింగ్ కావాలి. మిలిటరీలో చేరాలన్నా ట్రైనింగ్ కావాలి. అలాగే పోలీస్ ఉద్యోగం రావాలన్నా ట్రైనింగ్ కావాలి. దేనికైనా శిక్షణ ఉంది. ఈరోజు మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? శిక్షణలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఒక ఖరీదైన ఒక బాటిల్, ఒక ద్రాక్ష రసంతో నింపబడిన ఒక బాటిల్ ఉంది. ఈ పక్కనేమో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళు మనం కేజీ అంత అంటే ఆడు 100 రూపాయలు చెప్తాడు. కానీ ఈ ఖరీదైన వైన్ బాటిల్ లేదా ద్రాక్ష రసం బాటిల్ 2000 ఉంటుంది. అది చూసావా? ఉదాహరణ చూసారా? అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. సరే, ఇప్పుడు అది మంచిది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు కదా. ఇప్పుడు ఇది తీసుకునేటప్పుడు ఇది ఉండేది ఒకటే, దాంట్లో ఉండేది దీంట్లో ఉండేది ఒకటే, ద్రాక్ష రసమే. ఇందులో ఉండేది ఇది తీసినా ద్రాక్ష రసం వస్తుంది, ఈ బాటిల్లో ఉంది కదా ద్రాక్ష రసం. కానీ దీనికి ఉన్న విలువ దీనికి లేదు. కారణం ఏంటి? ద్రాక్ష పండ్లులాగా ఉన్నంత వరకు దానికి ఏం లేదు, విలువ లేదు. అది ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక ప్రక్రియ అన్నాడు, ఒక శిక్షణ అంటాం మనం. అంటే చూడండి, దాన్ని నలిపాలి, తొక్కాలి. ఏం చేయాలి? నలపాలి, తొక్కాలి, దాన్ని పిప్పు చేయాలి. అప్పుడే అందులోంచి ఏమొచ్చింది? ఒక శ్రేష్టమైనది ద్రాక్ష రసముగా వస్తుంది. అలాగైతే మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? నలపాలి, తొక్కాలి. ఏమండి? పిప్పు తీయాలి మనలోంచి. అప్పుడు మనం ఎలా అవుతాం తెలుసా? ఖరీదైన వారంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును. శిక్షణ అంటే దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడని కాదు. శిక్షణ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రక్షణ ఇచ్చాడు. శిక్షణ అంటే అరణ్యంలో, అంటే ఎడారిలో. అలాగే యోసేపుకి దేవుడు శిక్షణ ఎక్కడిచ్చాడు? ఒకటి చెరసాలలో ఉంది. తర్వాత ముందు ఎక్కడుంది? గుంటలో పడేశాడు. తర్వాత చెప్పండి, బానిసగా ఉన్నాడు. తర్వాత చెరసాలలో ఉన్నాడు. ఆ తర్వాత చెప్పండి, అది అయిపోయిన తర్వాత జైలు తర్వాత ఎక్కడ? ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడిని శిక్షించేది ప్రమోషన్ కొరకే. శిక్షణ అనేది దేని కొరకు? అవునా? ఎప్పుడు వచ్చింది కూడా
గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీ శిక్షణ దేని కొరకు? యోసేపు శిక్షణ దేని కొరకు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు దేవుని సొత్తైన ప్రజలేనా? డౌట్ ఏమైనా ఉందా? అవునా? అయితే ఈ శిక్షణ, ఈ బాధ, ఈ నలుగుడు ఎందుకో తెలుసా? ఒక ఉన్నతమైన స్థానంలో పడతాయి. అది అలాగే ఉంటే గనక అది ఒక ఖరీదైన, ఒక రుచికరమైన ద్రాక్షారసంగా మారేది కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఎలా మార్చబోతున్నాడో తెలుసా? ఒక ఖరీదైన, ఒక రుచి కలిగిన ఒక ద్రాక్షారసం వల్లే మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడోది ఏంటంటే, శిక్షణ ఇవ్వకపోతే దానికి నియంత్రణ ఉండదు. శిక్షణ లేకపోతే అది వాళ్ళు చెప్పినట్లు వినదు. అందుకే ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? అవునా? మీరు దేవుని కుమారులైతే, ఖచ్చితంగా కుమార్తెలైతే దేవుని శిక్షలో మీరేమవ్వాలి? నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అందుకే మనకి అనేకమైన పాఠాలు మనకి నేర్పిస్తాడు కదా. చూడండి, దావీదు కూడా గొర్రెల మంద దగ్గర శిక్షణ పొందాడు. మోషే కూడా అరణ్యంలో ఏం పొందాడు? శిక్షణ పొందిన తర్వాతే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట అంటాను, మోషేకి ముందుగానే పంపించచ్చుగా. ఈ అరణ్య యాత్ర లేకుండా ఈ 40 సంవత్సరాల యొక్క అరణ్యంలో ప్రయాణము లేదా అరణ్య జీవితం అనుకుందాం, ఈ అరణ్య జీవితము మోషేకి లేకుండా అక్కడే ఉన్నప్పుడే తన ప్రజలను మోషేకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? అప్పుడితే రోజుకు ఒకరికి చంపేసి భోజనాలు పెట్టేవాడు మోషే. అంత కోపం మోషేకి. అవునా కదా? అంత సహనం రావాలని అసలు దేవుడే సాక్ష్యం చెప్తాడు. కోపిష్టైన వ్యక్తి ఎలా మారిపోయాడంట, ఎలా ఎంత సాత్వికుడిగా మారిపోయాడంటే అసలు భూమి మీదే మోషే అంట లేరంట. ఎలాంటి వాడు ఎలా మార్చేశాడు దేవుడు? గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా కోపం ఎక్కువ ఉంటే దేవుడు మిమ్మల్ని ఎలా మారుతాడో తెలుసా? మార్చడానికి మిమ్మల్ని ఎక్కడ పంపిస్తాడో తెలుసా? అరణ్యం లాంటి పరిస్థితులు తీసుకొస్తాడు. ఎందుకని? శిక్షణ ఇస్తాడు మీకు. మేము మరి ఎలా రావాలి? మర్యాదగా కోపం ఉంటే మార్చేసుకొని సాత్వికులు అయిపోండి. దేవుని స్తోత్రం. అరణ్యంలోకి వెళ్ళమాకండి. ఇప్పుడే ఏమవ్వాలి? మారిపోవాలి. అందుకే ఇప్పుడు మోషేకున్న కోపం ఇప్పుడు నడిపించాలి. ఇంత కోపం ఉంటే ఎలా కాదు, నడిపించడానికి కావాలని చెప్పి ఏం చేశాడు? అరణ్యంలో తీసుకెళ్ళి 40 సంవత్సరాలు ఆ గొర్రెలు మోపించాడు. మోషే ఏమో చక్కగా పట్టుపరుపుల మీద తిరిగాడు, చక్కగా బంగారపు అన్నిట్లో బంగారపు వస్త్రాలు, అన్నీ బంగారం పాత్రలన్నీ. ఇక్కడ చూస్తే అసలు పాత్ర లేదు, ఏం లేదు. ఇక్కడ అసలు మనిషి అన్నోడే కనబట్ల. అక్కడ ఇలా కొడితే చాలు అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొట్టినా లేడు, చూసినా లేడు. ఎక్కడ చూసినా సరే మనిషి ఎక్కడ కనబట్ల. ఎటు చూసినా అయ్యే గొర్రెలే వాసన. అక్కడ చూస్తేనేమో సుగంధ వాసన, ఇక్కడ చూస్తేనేమో గొర్రెల వాసన కంపు. అక్కడ చూస్తేనేమో సేవకులు పరిచారకులు, ఇక్కడ చూస్తే ఈయన గొర్రెలు కడుక్కోవడం. అటుకన్నిటికి సంబంధించిన ఈయనే చేయాలి. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. ఒకటి, నీ శిక్షణ దేనికంటే దాని వెనకాల దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. ఇప్పుడు నాయకుడిగా నడిపించాలని దేవుని ఉద్దేశంలో ఉన్నాడా లేదా? అది చెప్పండి నాకు. మా అందరితో చూడండి, ఇప్పుడు ఆ గొర్రెల యొక్క ఆ కాపుదల లేదా అరణ్య యొక్క ఆ జీవితం ఎందుకు? దాని వెనక ఏముంది? దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది. తన ప్రజలను నడిపించాలన్న ఉద్దేశంతో. ఒక మాటలో గమనిస్తే దావీదు గొర్రెలు కాశాడు, మోషే కూడా గొర్రెలు. అంటే నడిపించవలసిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? అంటే నన్ను కూడా గొర్రెలు కాపిస్తాడండి. దేవునికి స్తోత్రం. 3 మాటలు మనం నేర్చుకున్నాం. 4వదిగా మనం చూస్తే కనుక ఆజ్ఞకు లోబడే గుర్రం. ఏ గుర్రం అంటే అది? ఎప్పుడు ఎక్కడ ఆగాలంటే అక్కడ అది ఆగాల్సిందే. వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి. అంటే దాని ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం ఏం లేదు. అంతా దేవుడు చెప్పినట్లుగానే మనం నడవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మాట వినుటయే శ్రేష్టము, బలి అర్పణ కంటే మాట వినుటయే శ్రేష్టం అని సమయాలు అంటాడు సౌలుతో. అవునా కాదా? అందుకని ఎప్పుడు కూడా ఆయనకి మాటకి లోబడే వారంగా మనం ఉందుము గాక. సమయం అయిపోయింది. 5వదిగా చూస్తే ఆ ఫరో యొక్క గుర్రాలు ఎలా ఉండాలో తెలుసా? బలమైనవిగా ఉండాలి. ఎలా ఉండాలి?
ఎందుకు బలమైనవిగా ఉండాలి? వాటిని లాగాలి కదా, రథాన్ని లాగే గుర్రాలు ఎలా పడితే అలా ఉంటాయా? ఎలా ఉంటాయి? బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలం ఎలా వస్తుందంటే మనకి దేవుని ఆత్మ ద్వారా. పైన చదవండి. బలం అనేది మన బలం కాదు, మన సొంత బలం కాదు, దేవుని బలంతో, ఆత్మ బలం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు నేర్చుకున్నాం? 5 మాటలు. ఇంకా చాలు, ఇక 5 మాటలతో మనం సరిపెడదాం. 1, ఇప్పుడు ఫరో రథాశ్వయములతో పోల్చడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ గుర్రం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? 1 చెప్పండి. ఎంపిక చేయబడిన గుర్రం అది. తర్వాత రాజుకి చెందిన గుర్రం అది. 3 శిక్షణ పొందిన గుర్రం అది. 4 5 దేవునికి స్తోత్రము కలుగును గాక. బలం ఉండాలి. దేవుని బలంతో మనం నింపబడుదుము గాక. ఈ ఉపవాసాల్లో మీరందరూ దేవుని బలాన్ని పొందుకుందురు గాక. పరలోకపు శక్తి మీరు పొందుకుందురు గాక. అందుకే పైనుండి శక్తి పొందుకునే వరకు మేడగదిలో నిలిచి ఉండండి. దేవుని మందిరంలో ప్రార్థించండి. దేవుడు గొప్ప కృపలు మీకు ఇచ్చును గాక.